తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం గోకుల్ సర్కిల్ సమీపంలో భవనం నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులు ప్రారంభించారు. పనులు చేస్తున్న సమయంలో చౌడేపల్లి మండలం గోసలకూరుపల్లె గ్రామానికి చెందిన గంగాధరపై కాంక్రీట్ స్లాబ్ రేకు పడడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాళేశ్వరం వంశంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది వాస్తవమని, కాళేశ్వరం కోసం పనిచేసిన కొందరు అధికారులు 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. అధికారులనే బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తల లోపట ప్రజల లోపట ఉన్నటువంటి అయోమయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేక రకాలుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో వాస్తవ విషయాలను తెలియాలనే ఉద్దేశంతో కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, సార్ బీజేపీకి ఇద్దాం అని అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవని చెప్పి అలా స్పష్టమవుతాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ, మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. వాళ్ళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారని చెప్పగలుగుతాడా? నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, అమిత్ షా గారు చెప్పిండ్రు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పిండ్రు, రాష్ట్ర నాయకులు చెప్పిండ్రు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండే మా స్టాండ్. మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ టాపిక్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ యొక్క స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండే నా స్టాండ్. నేను మినిస్టర్ ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండే నా స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు అనుకునే విషయం వాస్తవం. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదిలితే 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చెల్లి తీసుకుంటాం, అధికారులందరినీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారం మీద చర్య తీసుకుంటామంటారా? నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ విషయంలో. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. కేంద్ర ప్రభుత్వం ఏంటన్నా, కేంద్రం ఇండియాస్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్నీ ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పాక అంత మళ్ళీ పోతుంది. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులు నడవాలి, ఎట్లా వంక నడవాలని, చక్క నడవాలని అన్ని నేర్పినప్పుడు
అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు, క్యాబినెట్ అంటున్నాడు. బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే, నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరాన్ని నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుబడలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడలేడు? భేదమైతే అప్పటికి ఇప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. పంట తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? మా స్టాండ్ ఒకటే, దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. రూపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డిమాండ్ అసలు ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా రక్షణ కవచమే. ఒకటి రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. రూపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు నువ్వు కొట్టాడు చేయి, సంయుక్త ప్రభుత్వం మీరు కొట్టాడు చేయి, నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం? అప్పుడు ఏం జరిగిందంటే ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలపాలని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ మేము దరిదాపులు రాని ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అంత్యక్రియలు సొంతూరులో అభిమానులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఏపీలోని రంపచోడవరంలో పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని పోలీసులు కుటుంబాలకు అప్పగించారు. దీంతో వారు స్వగ్రామం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిసాలకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని వెలిసాలకు భారీగా జనంతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పౌర ప్రజా సంఘాల నేతలు తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్ భవనాల పునరుద్దరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ, కార్పొరేట్ ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి అంటూ చేసిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. పర్చూరులో 2వ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటమురళి, రైతులు తీసుకొచ్చిన పొగాకులో తేమ శాతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సాంబశివరావు. అధికారులనే బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.